హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు ఎంతో ప్రోటీన్ ఉన్న మనకి పెసర పునుకులైతే తయారు చేయడం ఎలాగో నేర్చుకుందామండి. చాలా హెల్తీ ఇది. సో, ఎప్పుడైనా కూడా ఇలా నానబెట్టిన ఐటెంలో జీవం ఉంటుందండి. సో, ఇలా జీవం ఉన్న ఐటెంతో మనం మంచి రెసిపీస్ చేసుకుంటే హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. సో, ముందుగా ఒక అర కేజీ పెసరపప్పు అయితే ఇది పెసలు అంటారు కదండీ! పెసలు. సో, వాటిని కడుక్కున్నాను. ఇలా పొట్టు కొంచెం ఉంచుకోవాలండి. పొట్టులో ఫైబర్ ఉంటుంది. సో, అది చాలా హెల్త్‌కి మంచిది. చాలామంది కడిగేస్తారు. బట్ అలా చెయ్యొద్దు. ఇలానే ఉంచుకోవాలి. సో, చూసారు కదండీ! ఒక 4 అవర్స్ నానబెట్టుకున్నాను. అంతకన్నా ఎక్కువ నానబెట్టుకోకూడదు. పీల్ చేసుకుంటుంది ఆయిలు. సో, నానబెట్టుకున్న తరువాత ఇలా మనము గట్టిగా ఒక 10 నిమిషాలు రుబ్బుకోవాలండి. ఒక 10 నిమిషాలు రుబ్బుకునేసరికి మనకి కొంచెం గట్టిగా కన్సిస్టెన్సీ వస్తుంది. వాటర్ అనేది వేయకూడదు ఎక్కువ. చాలా ఏదో వేసామా లేదా అన్నట్టు వెయ్యాలి తప్ప, ఎందుకంటే మనకి బ్యాటర్ అనేది లూజ్ అయితే గారి రాదండి. అంటే మనకి వడ అనేది రాదండి. వడ అవ్వచ్చు, గారి అవ్వచ్చు, పునుకులు అవ్వచ్చు, ఏవైనా కూడా కన్సిస్టెన్సీ బ్యాటర్ అనేది థిక్‌నెస్ ఉండాలండి. సో, అందుకు వాటర్ అనేది వేసుకోకూడదు. ఆల్రెడీ నానిందే కదా పప్పు. సో, చూసారు కదా బ్యాటర్ ఎలా వచ్చిందో ఒక 10 మినిట్స్ తర్వాత. సో, చూడండి ఇలా వచ్చిన బ్యాటర్‌లో మనం తగినంత ఉప్పు అయితే వేసుకుంటున్నాం. సాల్ట్ అయితే వేసుకొని, సో, దాంట్లో మనకి పునుగులకేంటంటే ఉట్టిగా వేసుకున్నా బానే ఉంటుంది. కానీ కొంచెం స్పైసీగా, టేస్టీగా ఉండాలి అనుకున్నట్టయితే కొంచెం అన్ని రకాల వెజిటబుల్స్ ఉంటాయి గదండీ! సారీ ఉల్లిపాయ, కారం అవన్నీ కూడా. సో, చూసారు కదా! ఇదిగోండి కరివేపాకు, వెల్లుల్లి, కొత్తిమీర, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి చలికాలంలో వేడి వేడిగా ఇలాంటి పునుగులు తింటూ ఉంటే, ఒక పల్లీ చట్నీ వేసుకొని తింటూ ఉంటే, ఆహా! చాలా అద్భుతంగా ఉంటుందండి. సో, చూసారు కదా! ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఇది ఎంత హెల్తీ రెసిపీ అంటే అన్నీ ఉన్నాయి. వైటమిన్ సి ఉంది, జీరా అంటే ఎసిడిటీ ఫార్మ్ అవ్వకుండా ఉంది, అల్లం ఉంది, కొత్తిమీర ఉంది. సో, డైజెషన్‌కి బెటర్‌గా సో, అన్ని రకాల మనకి ప్రోటీన్స్ కూడా యాడ్ అవుతున్నాయి. అదే కాకుండా టేస్ట్‌తో పాటు హెల్తీనెస్ కూడా యాడ్ అవుతుందండి. చూసారు కదా! సో, చూసారు కదా! ఇలా చేసుకోవాలి బాగా నీట్‌గా. ఇలా చేసుకున్నాక ఇలా నూనె మరిగిన నూనెలో మనమైతే వేసుకోవాలండి పునుగులు. చూసారు కదా! ఎలా నీట్‌గా తీసి వేసుకుంటున్నామో. సో, అలా నీట్‌గా వేసుకోవాలండి. చూడండి దానికి సరిపడా అలా మొత్తం కళాయి నిండాగా పెడతాము. చూడండి ఒకసారి ఎలా అయితే పెడుతున్నామో. సో, ఇది మా ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా పార్టీలా చేసుకొని అన్నీ చేసుకున్నామండి. చాలా సపోర్టివ్‌గా ఉంటారు ఫ్రెండ్స్ నాకు వీళ్ళు. చూడండి ఇలా నీట్‌గా వేసుకుంటున్నాము. చాలా బావుంటుందండి. సో, ఎవరికైనా ఇలా మంచి మంచి రెసిపీస్ కావాలి అనుకుంటే తప్పకుండా మీరు నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చాలా మంచి మంచి రెసిపీస్ అన్నీ ఒకవేళ నాకు తెలియకపోయినా ఇలా తెలుసుకునైనా కూడా మీకు పెడుతూ ఉంటాను వీడియోస్. సో దట్ మీరు కూడా తెలియని వంటలన్నీ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. తప్పకుండా ఇలాంటి మంచి మంచి వంటలైతే ట్రై చేయండి. ట్రై చేసి మాకు కూడా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మీరు సక్సెస్ అయింది, ఫెయిల్యూర్ అయినదని ఏదైనా మీకు తెలిసిందనుకోండి. సో, దాని నుంచి మీకేదైనా టిప్స్ ఇవ్వడం కూడా తెలుస్తుంది గదా! సో, అందువల్ల మీరు మాకు చేసిన తర్వాత కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి తప్పకుండా. చూడండి ఒక 3 మినిట్స్‌కి మీడియం ఫ్లేమ్‌లోని వేపుకుంటే చూడండి ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. జాగ్రత్తగా మళ్ళీ వాటిని ఇలా రొటేట్ చేసుకోవాలి. జాగ్రత్తగా చేసుకోవాలండి. సో, గట్టిగుంటాయి గాబట్టి పర్వాలేదులెండి. ఇబ్బందేముండదు. నీట్‌గా అయిపోతుంది. అడుగు ఒక వైపంతా అయ్యాక అప్పుడు తిప్పాలండి. చాలా అద్భుతమైన రెసిపీ అండి. మీరు ట్రై చేస్తే దీన్ని పల్లీ చట్నీతో తినొచ్చు. మీరు టొమాటో సాస్, మయోనీస్‌తో కూడా చాలా బావుంటుంది. ఎవరైనా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ట్రై చేయాలంటే అలానే బావుంటుంది. లేదంటే పుదీనా చట్నీతో కూడా బావుంటుందండి. ఏ చట్నీతో అయినా అద్భుతంగా ఉంటుంది. ఈ చలికాలంలో అయితే తింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మన బాడీ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ట్రై చేయాలి.
మీరు బయట కొనుక్కున్న ఇంత ప్యూర్‌గా, నీట్‌గా అయితే చేసి ఇవ్వరు. మనం ఇంట్లో ఇలా చేసుకుంటే బడ్జెట్ తక్కువ అవుతుంది. అదే కాకుండా మనకి టేస్ట్‌కి టేస్టు వస్తుందండి. ఇంత కొంచెం అమౌంట్‌తో ఎంతోమంది తినొచ్చు. అదే బయటికెళ్తే ఎంత అమౌంట్ పెట్టినా, ఎంతమంది తిన్నా మనకి టేస్ట్ ఉండదు. డబ్బులు కూడా చాలా అవుతాయండి. కొంచెం తిన్నా బోలెడంత అమౌంట్ అవుతుంది. సో, మనం జాగ్రత్తగా ఉంటే ఇలాంటి సిట్యుయేషన్స్‌లో చక్కగా ఇలా ఇంట్లో కొంచెం ఓపిక పెట్టుకొని చేసుకుంటే అయిపోతుందండి. చూడండి. మనకిప్పుడు వెజిటబుల్స్ కటింగ్‌కి చాలా స్పిన్నర్స్ రకరకాల అన్నీ వచ్చేసాయి. చూడండి రెడీ అయిపోయింది. సో, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన మనకి పెసర పునుకులైతే రెడీ అయిపోయాయండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్